మంది బాలయ్యలు చంద్రబాబులు కలిసి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని ఏమీ చేయలేరు. నాడు పెద్ద ఎన్టీఆర్ చావుకు కారణమైన వారు నేడు ఓట్ల కోసం ఆయన్ను కీర్తిస్తున్నారు. రా కదలిరా అంటే చంద్రబాబుకు రాజమండ్రి జైలు ఆహ్వానం పలుకుతోంది. కొడాలి నాని ఘాటు విమర్శలు. సీఎం జగన్, మిథున్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్లతో కలిసి పనిచేయటం అదృష్టం. మదనపల్లి అభివృద్ధిలో నా ముద్ర ఉంటుంది. గ్రామాల్లో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వండి, నిరూపించుకుంటా. వైకాపా ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ వెల్లడి. తాప్తాడు టీడీపీ రేసులో బడా రియల్టర్ పరిటాల సునీతకు స్థానభ్రంశం తప్పకపోవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు లేనట్టే. చంద్రబాబు నాయుడు నాంచుడు ధోరణితో తీవ్ర గందరగోళంలో ఆశావాహులు. మీకు సైకిల్ ఉందా? ప్రజాసేవ చేయాలని ఉందా? అయితే టికెట్ ఇస్తా, ప్రచారం చేసుకోండన్నా కారణ జన్ముడు, చరిత్ర లిఖించిన ఒకే ఒక్కడు, బడుగు బలహీన వర్గాల రాజకీయ ప్రదాత, సంక్షేమం, సామాజిక నీతి పాలనకు చిరునామా. నక్సలైట్లు దేశభక్తులే అన్న రాజనీతిజ్ఞుడు, లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్న ఏకైక పార్టీ అధినేత, మహిళలకు సమాన హక్కు కల్పించిన మార్గదర్శి నందమూరి తారక రాముడు. నేడు ఆయన 28వ వర్ధంతి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక్క అవకాశం ఇవ్వండి, మదనపల్లె అభివృద్ధిపై నిస్సార్ అహ్మద్ ముద్ర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు గ్రామాల్లో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. రాజంపేట పార్లమెంటు అభివృద్ధి కోసం పరితపించే ఎంపీ మిథున్ రెడ్డి లాంటి లీడర్ ఉండటం మనం గర్వించదగ్గ విషయం. మదనపల్లె అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటాం. మేధావుల సూచనలే అభివృద్ధికి బాటలన్నది మరువం. గ్రామ స్థాయి నుంచి తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని మదనపల్లె వైకాపా ఇన్ఛార్జిగా నియమితులైన మొదటిసారి మీడియాతో తన అంతరం పంచుకున్నారు నిస్సార్ అహ్మద్. వాళ్ళని అడిగాను, నాకు ఎమ్మెల్యే టికెట్ మదనపల్లిది అవకాశం కల్పించండి అని. అవకాశం కల్పించాలంటే వాళ్ళు నాకు వచ్చిందను మదనపల్లి టికెట్ ఇచ్చేదానికి సుముఖత వ్యక్తం చేసి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ముఖ్యంగా నా ఇది ఏమంటే, ఫస్ట్ నేను ఎవరు అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నా పేరు నిస్సార్ అహ్మద్. నా క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ సివిల్. నేను వచ్చేదను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 4 మండలాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జేఈగా దగ్గర 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నేను వచ్చి ఇంజనీర్గా అన్ని మండలాలు, చుట్టుపక్కల ఉండే అన్ని మండలాలు అన్నీ నేను వెళ్ళడం జరిగింది. అన్నీ నాకు బాగా తెలుసు, ఏమేమి కావాలా, ఏమి మంచి చెడ్డ. చాలామంది ఎమ్మెల్యేలతో మీకు సైకిల్ ఉందా? ప్రజలకు సేవ చేయాలని వచ్చారా? అయితే టికెట్ ఇస్తాను, పోయి ప్రచారం చేసుకోండి. అన్నయ్య ఖర్చులకు కొంత డబ్బు ఇస్తారా అనగానే ఆ కరపత్రాల కట్ట తీసుకుని వెళ్లి పంచి పెట్టండి. నా పేరు చెప్పి ఓట్లు అడగండి, ఎమ్మెల్యేగా గెలిచి రండి. ఇది 1983 ఎన్నికల సమయంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎమ్మెల్యే అభ్యర్థులతో అన్న మాటలు. చాలా మంది సాధారణ వ్యక్తులు ఎన్టీఆర్ మనసు మెప్పించి ఎమ్మెల్యేలయ్యారు. ఒకరు టికెట్ వచ్చిన తర్వాత కొత్త బట్టలు కొనుక్కుని సాధారణంగా ప్రచారం చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం చేసుకుంటున్న ఒక బీసీ సామాజిక వర్గం వ్యక్తి అన్న ఆశీస్సులతో శాసనసభలో అడుగుపెట్టారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా సైకిల్ గుర్తుతో గెలిచి ఎమ్మెల్యేలయ్యారు. అది ఒక చరిత్ర, ఆంధ్రదేశం ఎరుగని జగజ్జేత చరిత్ర. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా జనసైనిక్ న్యూస్ ఛానల్ పాఠకుల కోసం ప్రత్యేక కథనం. అప్పటి వరకు అగ్రకుల పెత్తందారులు, భూస్వామిలో పేరున్న న్యాయవాదులు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేవారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు. ఎన్టీఆర్ ప్రపంచంలో రాజకీయ వటవృక్షాలు ఎన్నో నేలకూలాయి. గ్రామాలలో తిరుగులేని అధికారం చలాయించే అనేక మంది చెల్లని కాసులయ్యారు. తెలుగుదేశం పార్టీ వల్ల 2 తెలుగు రాష్ట్రాలలో ఎందరో దళితులు, బీసీలు, ఇతర బలహీన వర్గాల వారు అధికారంలో భాగస్వామ్యులు అవుతున్నారు. దీనికి పునాది వేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నది అందరికీ తెలుసు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత రాజకీయ ముఖ చిత్రం మారిపోయి అప్పటి వరకు చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. 1977 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జనతా పార్టీ గాలి వీచినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 లోక్సభ స్థానాలలో 41 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. నంద్యాల నుంచి జనతా అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికైన నీలం సంజీవరెడ్డి తరువాత
తరువాత ఆయన ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. 1978 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా జనతా పార్టీకి 60 స్థానాలు వచ్చాయి. అయితే 1982లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను చిత్తుగా ఓడించింది. ఎన్టీఆర్ ప్రభంజనంలో హేమీలు అంతా చిత్తు అయ్యారు. ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన 1984 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 30కి పైగా స్థానాలు సాధించి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా ఓ ప్రాంతీయ పార్టీ నిలవడం దేశ చరిత్రలో నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఎన్టీఆర్తోనే అంటే అతిశయోక్తి కాదు. ఆయన స్ఫూర్తితో మనవారు జాతీయ రాజకీయాలలో రాణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఆయన సమకాలికుల్లో అతనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ధీటైన రాజకీయ ప్రత్యామ్నాయానికి నిర్మాణం చేశారు. సేవ, సమానత్వం, పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరైన ఆయన మార్పుకు శ్రీకారం చుట్టారు. అస్థిర కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందించారు. 1989లో ఓడిపోయిన సమయంలో కూడా ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకునిగా నిలబడ్డారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చారు. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించిన ఘనత ఆయనదే. 2 రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని మాట నిలబెట్టుకున్నారు. తెలుగు గంగా ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఆయనదే. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చిన మహానేత ఆయన. ఎందరో కొత్తవారిని, యువకులను, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన. ఇప్పటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఇతర ప్రముఖ నేతలు చాలామందిని ప్రజలకు పరిచయం చేసిన ఆధునిక రాజకీయ మార్గదర్శకులు ఎన్టీఆర్. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ రాజనీతి ప్రదర్శించారు. మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్ల కల్పన ఆయన సాహసోపేత నిర్ణయాలకు తార్కాణం. పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం ఆయన సామాజిక స్పృహకు గీటురాయి. దేవుని పట్ల భక్తి, బుద్ధుని పట్ల అపార గౌరవం ఉన్న ఎన్టీఆర్ ప్రజలను దేవుళ్లుగా, సమాజాన్ని దేవాలయంగా భావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడం జరిగేది. నందమూరి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు అధికారం అందుకున్నారు. అన్న మొట్టమొదటిసారిగా అన్ని కులాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి ఆ వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. దీంతో తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారారు. అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదర్శాలను ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును అధ్యక్షునిగా నియమించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారినే అధ్యక్షులుగా పెడుతున్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన మహానాడు ప్రతినిధుల సభలో ప్రముఖ దళిత నేత వర్ల రామయ్య చేత జాతీయ కార్యదర్శి నివేదిక చదివించారు. పలువురు దళిత, బీసీ, ఇతర సామాజిక వర్గాల నాయకులకు పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. సామాజిక సమతుల్యత పాటించడంలో టీడీపీకి ఎవరూ సాటి కాదని నిరూపించారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో తరిద్దాం, ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదిద్దాం. అన్నమయ్య జిల్లా కలికిరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24న పీలేరులో నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమానికి ఉప్పెన్లా కదలి రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మదనపల్లి, తమ్మళ్లపల్లి నియోజకవర్గ శ్రేణులు గురువారం నగరిపల్లిలో కిషోర్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారని, ఆఖరికి చంద్రబాబును కూడా జైల్లో పెట్టించారని, ఎన్ని కుతంత్రాలు చేసినా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీకు ప్రజాదరణ పెరుగుతుందని, రాబోయేది తెలుగుదేశం, రాలిపోయేది వైసీపీ అని అన్నారు. పీలేరులో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు కని విని ఎరుగని రీతిలో మదనపల్లి నుండి వాహనాల్లో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంటు బీసీ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, బెస్త సాధికార కమిటీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్, యాలగిరి దొరస్వామి నాయుడు, గుత్తికొండ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారు. ఒక్కో నియోజకవర్గం నుండి 5 నుండి 6 వేల మందిని తీసుకొని వచ్చేలా ప్రణాళికలు రచించారు. దీనికి ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డిని నియమించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారని వారు వెల్లడించారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా కేడర్కు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో అసంతృప్తులను తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వివరించి చెబుతారని తెలుస్తోంది. 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తారని, రానున్న ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్ అని సీఎం నిర్దేశించినట్లు పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 1000 మంది బాలయ్యలు, 1000 మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇదే నందమూరి ఫ్యామిలీలో ఉన్న వివాదాలకు ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించగా ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. అయితే అక్కడ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయి ఇప్పుడే అంటూ బాలయ్య ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్న ఓ వీడియో వైరల్గా మారింది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం చర్చగా మారింది. దీనిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు కొడాలి నాని. బాలయ్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ను చంపిన వ్యక్తులే ఎన్టీఆర్ను పొగుడుతూ కీర్తిస్తున్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రా కదలిరా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని సెటైర్లు వేశారు. అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ను దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. అంతేకాదు 1000 మంది బాలకృష్ణలు, 1000 మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని. రాప్తాడు రేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి 2 రోజులు టీడీపీ అధిష్టానంతో భేటీ. పరిటాల సునీత వర్గంలో కలవరం. రాప్తాడులో సునీతకు అనుకూలంగా లేదని టీడీపీలో ప్రచారం మొదలైంది. తమ కుటుంబానికి 2 చోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్లు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడ్ నుండి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. 4వసారి కూడా రాప్తాడు నుండి టీడీపీ తరపున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరులు ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడికిస్తారో నమ్మకం లేకుండా పోయింది. మొన్నటి వరకు రాప్తాడుతో పాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్ పై ఆశలు వదులుకోవాల్సి వస్తూ ఉండడంతో కలవరం మొదలైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్లు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండడంతో పాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి వరదాపురం సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్లో మొదలైంది.
చంద్రబాబు చివరి వరకు నాంచుడు ధోరణి అవలంబిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకొని కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.